అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినాం. నేను చూద్దాం మేము అప్డేట్ అవుతాం. ఇక్కడ గ్లోబ్ అయితే తయారైపోయింది, మొత్తం వెల్డింగ్ చేసి తయారు చేసిరట. చూద్దాం మీరు చలో. జై శ్రీ గణేష్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. మన అప్డేట్ కవర్ చేయడానికి అయితే చూసుకున్నట్లయితే మన మండపం అయితే తయారైపోయింది. డొనేషన్ ఇంకా చందా మండపం అయితే తయారైపోయింది. నేను ఆ అప్డేట్లో అయితే సగమే అయిండే, చౌకీలు వేసిండే ఖాళీ. ఇప్పుడైతే మొత్తం మండపం అయితే రేకులతోటి అయితే మొత్తం కప్పేసిర్రు. ఇదైతే తయారైపోయింది. ఇక మొత్తం ఇక్కడ కౌంటర్ పెట్టేసి చందా బుక్ రాసి మొత్తం మనకు డొనేషన్ ఎంత వస్తుందో మన వినాయకునికి చందా కానివ్వండి, డొనేషన్ కానివ్వండి మొత్తం అయితే రాసుకుంటారు. ఇంకా మనం జమ కూడా చేయవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వినాయకుని ఖైరతాబాద్ పెద్ద వినాయకునికి అయితే చందా ఇవ్వచ్చు. ఇక మన హయగ్రీవ స్వామి మండపం దగ్గర చూసుకున్నట్లయితే అప్డేట్ అయితే ఏం కాలేదు, అట్లానే ఇచ్చారు. మొత్తం రాడ్ వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కొక్క కొనాకైతే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే చేసేసారు. ఇదైతే ఇంకా అప్డేట్ ఏం కాలేదు. ఎట్లా ఉందో నిన్న ఇట్లా సేమ్ అయితే ఉంది. ఇక మనకు వినాయకుని సైడ్, వినాయకుని పాదాల దగ్గర చూసుకున్నట్లయితే గ్లోబ్ అయితే తయారైపోవడం జరిగింది. సగం గ్లోబ్ అయితే హాఫ్ గ్లోబ్ అయితే తయారు చేయడం జరిగింది. చూసుకోండి, నిన్న అయితే ఇక వెల్డింగ్ అయితే చేస్తుండే, ఇప్పుడైతే మొత్తం గ్లోబ్ తయారైపోయింది. ఇక ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు సాయంత్రం వరకు అయితే. టోటల్ గ్లోబ్ ఇట్లా ఈ సైడ్ ఇట్లా రౌండ్ అప్ లో కూడా రాడ్స్ వస్తాయి, ఇట్లా కూడా రాడ్స్ వస్తాయి. కొంచెం అయితే పని మిగిలి ఉంది, అది కూడా తయారైపోతుంది. ఇక్కడ చూసుకోండి, ఓవరాల్ గా లుక్ అయితే ఇట్లా ఉంది. కొంచెం కొంచెంగా మనకు వాన అయితే కురుస్తుంది అన్నమాట. ఇక మన గజ్జలమ్మ తల్లి దగ్గర ఎక్కితే ఒకసారి చూసుకుందాం. చూసుకున్నట్లయితే మన గజ్జలమ్మ తల్లి మండపం దగ్గర అయితే చూసుకుందాం. ఏదో వర్క్ అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్వామివారి చెస్ట్ ఇంకా స్టమక్ భాగం అయితే చేసిర్రు అనమాట. చూసుకోండి, రౌండ్ షేప్ లో అయితే వెల్డ్ చేసి అయితే మనకు పెట్టేసిర్రు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చెస్ట్ భాగం మొత్తం స్ట్రక్చర్ అయితే ఇచ్చేసిర్రు. దీని మీద అయితే 3D షేప్ లో అయితే బేస్ ఇస్తారనమాట. మన చెయ్యి కానివ్వండి, ఇవ్వండి, ఇదైతే మనకు షోల్డర్ అనమాట. షోల్డర్, నెక్, ఆ సైడ్ ఒక షోల్డర్, ఇదైతే చెస్ట్ భాగం అయితే ఈ టైప్ లో ఉంది. మనకు రౌండ్ షేప్ లో అయితే పెద్ద బొజ్జ అయితే ఉంది. ఈసారి కొంచెం వైడ్ గా అయితే తయారు చేసారు అనమాట. దీనికైతే సాయంత్రం లోపు 3D లుక్ అయితే ఇస్తారు. 3D లుక్ అంటే మొత్తం ఇట్లా ఈ సైడ్ లా రౌండ్ అప్ లో అయితే మనకు వెల్డింగ్ అయితే చేస్తారన్నమాట. వెల్డింగ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు క్రేన్ల ద్వారా తీసుకొచ్చి మన వినాయకుడి ప్లేస్ లో అయితే పెడతారు. ఆ వీడియో కూడా మన ఛానల్ మీద మొత్తం అప్డేట్ అయితే మన ఛానల్ మీద వస్తూనే ఉంటది. ఇక్కడ చూసుకోండి, ఒక లెగ్ అయితే తయారు చేసిర్రు మన వినాయకునికి, ఒక కాళ్ళు అయితే తయారు చేసుకున్నారు. మీకు జూమ్ అయితే చేసి చూపిస్తా. చూసుకోండి, ఈ టైప్ లో అయితే 1 లెగ్ అయితే తయారు చేసారు. అంటే ఖాళీ బేస్ అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మొత్తం అయితే తయారు కాలేదు, బేస్ తయారు చేసి ఉంచేసారు. మొత్తం రెడీ అయినాక ఒక్కొక్క పార్ట్ తీసుకువెళ్ళి మన వినాయకునికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మీకు అనిపిస్తూనే ఉంటుంది షేప్ అయితే వినాయకుని. ఇదైతే మనకు స్టమక్ పార్ట్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండే, ఈసారి అయితే కొంచెం వెడత అయితే పెంచిర్రు, కొంచెం వెడత కూడా పెంచిర్రు. సైజ్ కూడా ఈసారి అయితే పెరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇదే అన్నమాట. ఈరోజు సాయంత్రం అప్డేట్ కూడా వస్తుంది. సాయంత్రం వరకు అయితే దీని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక ఇది కంప్లీట్ కాగానే మీకు సాయంత్రం అప్డేట్ కూడా ఇస్తా. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ ఉందండి మన ఛానల్ మీద. ఇంకో అప్డేట్ ఏముందంటే మనకు గడ్డి ఇంకా మట్టి అయితే రావడం జరిగింది. అది గడ్డి ఇంకా మట్టి అయితే రావడం అయితే జరిగింది. అది కూడా చూపిస్తాం మనకు సైడ్ లాగా అయితే. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, మనకు గడ్డి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అయితే గడ్డి ఉంది, ఇక్కడైతే మట్టి ఉంది. దీనికైతే కవర్ వేసి ఉంచారు. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు కదా, ఇదైతే ఇట్లానే సార్. ఇంకా మెటీరియల్ కూడా వస్తాయి. ఆ మెటీరియల్ లాగానే మనకు వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా వెల్డింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా, వెల్డింగ్ వర్క్స్ ఎట్లయితే కంప్లీట్ అవుతాయో దాని తర్వాత మొత్తం వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మన మట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అప్డేట్ అయితే ఈ రోజుకైతే ఇదే ఉంది. ఇక మనకు సాయంత్రం అప్డేట్, ఈవినింగ్ అప్డేట్ కూడా ఇస్తా. స్టే ట్యూన్ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి. చలో, జై శ్రీ గణేష్.